నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ అండర్ గ్రాడ్యుయేట్ సైన్స్ అండి, NIUS. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో NIUS అన్న ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి దాంట్లో ఫిజిక్స్ కానీ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ తీసుకోండి, లేకపోతే బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ ఏవైతే ఉంటాయో TFRలో ఉన్న పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఎవరైతే రీసెర్చ్ సైంటిస్టులు కానీ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ బార్క్ నుంచి కానీ IITs నుంచి కానీ ఐదర్స్ నుంచి కానీ నలుగురు చోట్ల నుంచి ప్రొఫెసర్స్ మెంటర్స్ కింద వర్క్ చేస్తారండి. లాంగ్ టర్మ్ రీసెర్చ్ మెంటర్షిప్ ఉన్నటువంటి అతి తక్కువ ప్రోగ్రామ్స్లో ప్రపంచంలో ఇది ఒక ప్రోగ్రామ్ NIUS అనేది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక్కసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా 2 years పాటు ఒక మెంటర్ని మీకు వాళ్ళు ఇచ్చేస్తారు. మీరు చక్కగా ప్రాజెక్ట్స్, ప్రజెంటేషన్స్, రీసెర్చ్ ఏది కావాలో అది చేసుకోవచ్చు. అప్లికేషన్ మీరు పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక క్యాంప్ కండక్ట్ చేస్తారు, అది 7 to 14 days ఉంటుంది. ఒక ఎక్స్పోజర్ ఇవ్వడం జరుగుతుంది, ఒక ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అంటే అది యాక్చువల్గా ఒక ఎక్స్పోజర్ అనుకోండి. ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత సెకండ్ స్టేజ్లో అప్పుడు 2 years పాటు మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతారో, అటు బీటెక్ తీసుకోండి, BS తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉందా అంటే మార్చి 5వ తారీఖున డెడ్లైన్ కాబట్టి ఇమీడియట్గా మీరు అప్లై చేయండి. సో ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే ఇది థియరీ ఉంటుంది, ల్యాబ్ వర్క్ ఉంటుంది, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి, 3 రకాలుగా ఉంటాయి. ఆస్ట్రానమీ వచ్చేటప్పటికి ఏముంటుంటే అబ్జర్వేషన్ ఉంటుంది, థియరిటికల్ ఏదైతే ఉంటుందో ఆస్ట్రానమీ ఉంటుందండి. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే మార్చి 5వ తారీఖు డెడ్లైన్ అయిపోయిన తర్వాత మార్చి 8వ తారీఖు వరకు కూడా మీకు టైం ఉంటుంది. లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్స్ ఉంటాయి, LORs అంటారండి, లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్ మీరు సబ్మిట్ చేస్తే రాలి 2 వరకు. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క డ్యూరేషన్ చూసినట్లయితే 17 నుంచి 28 జూలై ఏదైతే ఉంటుందో, ఫస్ట్ 17 నుంచి 28 జూలై ఏదైతే మీకు చెప్తున్నానో ఇది ఫస్ట్ ఏంటంటే ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు స్టైఫండ్ వాళ్ళే ఇస్తారు, అలాగే మీకు స్టైఫండ్తో పాటుగా మీకు సర్టిఫికేట్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇది చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రాము. ఇది చేసిన తర్వాత పక్కాగా నేను చెప్తున్నాను, మీకు డెఫినెట్గా వరల్డ్లో ఉన్నటువంటి టాప్ 20-25 యూనివర్సిటీస్లో మంచి MS అండ్ PhD ప్రోగ్రామ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 4 years ప్రోగ్రామ్ కూడా అప్లై చేయొచ్చు, 5 years ప్రోగ్రామ్ కూడా అప్లై చేయొచ్చు, 3 years బ్యాచిలర్ సైన్స్ BSc కూడా ఇది అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. మార్చి 5వ తారీఖు దీని డెడ్లైన్.